చంటి పిల్లలకి లేదా చిన్న పిల్లలకి వెన్నపూస, నెయ్య, మేగడ ఇట్లాంటి ఆరోగ్యానికి మంచిదని పెడుతూ ఉంటారు. ఈ మూడిట్లో ఏది మంచిది? లేతే మనం ఎప్పుడన్నా తినాలన్నా ఏది మంచిదంటే, ఈ మూడిట్లో ఫస్ట్ మంచిది పాల మీద మీగడ. ఇందులో కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువుంటుంది. ఒక కోడిగుడ్డులో ఉండేంత కొలెస్ట్రాల్ అర కేజీ మేగడలో ఉంటుంది. అంటే అర కేజీ మేగడ తిన్నా ఒక కోడిగుడ్డుకి సమానం అన్నమాట. అందుకని పాల మీద మీగడ పిల్లలకి గాని, మనకు గాని ఫస్ట్ మంచిది. నంబర్ 2 వాడదలిస్తే వెన్నపూస మంచిది. చంటి పిల్లలకి, చిన్న పిల్లలకి మాత్రం ఎప్పుడన్నా ఉదయం పూట ఏదైనా పెట్టాలన్న టిఫిన్స్‌లో గాని, భోజనంలో కానీ, అన్నంలో కానీ అంత వెన్నపూస రోజు పెట్టండి. ఇది వేడి చేయట్లేదు గాబట్టి దానివల్ల దోషం ఎక్కువ రాదు. వెన్నపూస మరిగేసరికి కదా నెయ్యి తయారైంది. మరిగేటప్పుడు ఆ వెన్నపూసలో ఉండే కొవ్వంతా నెయ్యిగా మారేసరికి చెడిపోతుంది. ఆ చెడ్డ కొవ్వులు, హార్డ్ కొవ్వులు, ట్రాన్స్ కొవ్వులుగా మారతాయి. అందుకని నెయ్యి వల్ల దాహం వస్తుంది. నెయ్యి వల్ల క్యాలరీస్ ఎక్కువొస్తాయి. ఆ నెయ్యి వల్ల మనకి ఫ్యాటీ లివర్ గాని, ఇతర రకాల సమస్యలు కానీ అనేకం వచ్చే కొలెస్ట్రాల్ గాని వచ్చే రిస్క్‌లు ఎక్కువుంటాయి. అందుకని సాధ్యమైనంత వరకు అలాంటివి రాకుండా ఉండాలంటే నెయ్యి బదులు వెన్నపూస, మీగడ లాంటివి కావాలన్నప్పుడు వాడుకోండి. లాభాలుంటాయి. నష్టాలు అస్సలు